హాయ్ అండి. ఫస్ట్ అయితే ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ఆ తర్వాత ఈ రెసిపీని మీరేమంటారో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే కలర్ రైస్ అంటాము. అండ్ ఇది ఆల్మోస్ట్ సిమిలర్గా బగారా రైస్కి సిమిలర్గా ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ అంతే. మనకి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ బగారా రైస్ లాగానే ఉంటుంది. కాకపోతే బగారా రైస్కి మనము టమాటాలు వేయం కదా, ఇందులో టమాటాలు వేసుకుంటాము. అదొక్కటి డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే. ఆల్మోస్ట్ ఇంకా మిగిలిందంతా సేమ్ టు సేమే ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేసి అందులోకి నెయ్యి వేసుకోండి. నా దగ్గర లూజ్ లేకుండే అందుకనే ప్యాకెట్ తెచ్చి వేస్తున్నా. 10 రూపీస్ ప్యాకెట్. 10 రూపీస్ ప్యాకెట్లో ఒక స్పూన్ కూడా రాదు నెయ్యి, అందుకే కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నా. అది హీట్ అయిన తర్వాత మనం ఓల్ గరం మసాలా ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ తలా రెండు వేసుకొనేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే. అవి బాగా ఫ్రై అయ్యి రెండొచ్చి మనం మొగాన ఎగిరిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మనం వంటల్లోకి ఫస్ట్ పచ్చిమిర్చే వేయాలి, ఎందుకంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పచ్చిమిర్చి వేసినామంటే, ఆనియన్స్ టమాటా వేసిన తర్వాత పచ్చిమిర్చి వేసినామంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలియదు. అందుకనే ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అది కాస్త ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నట్టు ఈరోజు నేను కలర్ రైస్ కుక్కర్లో చేద్దాం అనుకుంటున్నా. అందుకనే ఫస్ట్ పెనంలో ఇవన్నీ వేయించుకునేసి తర్వాత రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేద్దాము అనుకుంటున్నా. ఎలా వస్తుందో చూడాలి. అండ్ ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనం బిర్యానీకి ఎర్రగా చేసుకుంటాం కదా, ఎర్రగా వేయించుకుంటాం కదా, అలా కాకుండా కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. దాని తర్వాత టమాటా వేసుకొని టమాటాని బాగా మగ్గించుకోవాలి. మనకి కలర్ రైస్ ఏంటంటే టమాటాతోనే టేస్ట్ వస్తుందన్నమాట. కాబట్టి టమాటానే బాగా మగ్గాలి మనకి, ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కాదు. మనకి బగారా రైస్లో అయితే కనుక ఆనియన్స్ అనేటివి బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ వస్తుంది కదా, కానీ మనకి కలర్ రైస్లో మాత్రము టమాటానే బాగా మగ్గాలన్నమాట. సో టమాటా ఇలా వేయించుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes మూత పెడితే బాగా మగ్గిపోతుంది. ఈ లోపల నేను రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసి ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని పెట్టేసుకున్నా. అందులోకి ఒక నిమ్మకాయ పిండుకుంటున్నా. ఎందుకంటే రైస్ అనేది బాగా పొడి పొడిగా వస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను నార్మల్ బియ్యంతో చేస్తున్నా. ఈ మసూరా బియ్యం ఇవేం కాదు, సన్న బియ్యంతో కాదు, మామూలు బియ్యంతో చేస్తున్నా అనమాట కలర్ రైస్. అందుకని ముద్దగా ఉండకూడదు అనేసి నేను నిమ్మకాయ అయితే పిండుకున్నాను. ఇప్పుడు చూసారు కదా టమాటా బాగా మగ్గిపోయింది. అది చేసే లోపల ఇక్కడ కాస్త మాడింది. అండ్ ఇప్పుడు ఆ టమాటాలోకి నేను కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసాను. అందులోకి ఇప్పుడు కొంచెం పెరుగు కూడా వేసి పెడుతున్నాను. పెరుగు కూడా వేసి బాగా కలిపేసుకుంటున్నాను. అండ్ ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అన్నంలో కొంచెం వేసి పెట్టేసుకోవాలి. ముందుగానే మనం బియ్యం కడిగి పెట్టేసుకుంటాం కదా, అప్పుడే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అండ్ ఇప్పుడు కూడా కాస్త దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకోవాలి. మీరు అడుగుతారు కొంతమంది, అంటే నాకు తెలిసిన వాళ్ళు వంట వీడియోస్ పోస్ట్ చేస్తా అంటే, అదే ఎందుకు అట్లా చేస్తున్నావు, నీట్గా చేయొచ్చు కదా అంటే, ఒక గిన్నెలో అందరు వేస్తారు కదా, బౌల్స్లోకి అన్నీ సపరేట్గా గిన్నెల్లోకి తీసుకొని ఒక్కొక్కటే వేసి చూపిస్తారు కదా, అట్లా చేయొచ్చు కదా అంటున్నారు. నాకు అసలు అంత ఓపిక అయితే ఉండదు. అండ్ ఈ వీడియో వచ్చి 2-3 days బ్యాక్ అనమాట. అండ్ ఆ రోజు మార్నింగే చేస్తున్నా నేను హెత్వీన్కి లంచ్ కోసం అనేసి. సో నాకు అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు. నేను ఆల్మోస్ట్ బేసిక్గా నాకు ఈ వంట చేయడం అంటేనే ఇష్టము. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు వంట చెయ్యి అని చాలామంది సజెషన్స్ ఇచ్చారు. నువ్వు బాగా వంట చేస్తావు కదా, వంట వీడియోస్ చెయ్యి అనేసి. కాకపోతే ఏంటంటే వంట వీడియోస్ చేసే వాళ్ళు అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసి వీడియో కోసం అంత ఇది చేస్తారు. అసలు బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ ఉంటుందో వంట చేయాలి, అంత ఆ ఎఫెక్ట్స్ అన్నీ చూపించాలి అంటే నాకు అసలు అంత ఓపిక లేదు. అందుకే నేను వంట వీడియోస్ చేయకూడదు అనుకున్నాను.
కానీ యూట్యూబ్కి వచ్చిన తర్వాత నేను కొన్ని వీడియోస్ చేసిన తర్వాత కొంతమంది చేసిన కామెంట్స్కి నేను ఆ వీడియోస్ మానేసి ఇంకా కుకింగ్ ఇంకా క్రాఫ్ట్ ఇలాంటివి అయితే చేస్తున్నాను నేను. సో నాకు బేసిక్గానే వంట చేసి చూపించడం అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపించింది. ఆ ఎడిటింగ్ అదంతా నేను చేయలేను కాబట్టి నేను నా వేలో నేను ఇంట్లో ఎట్లయితే వంట చేసుకుంటానో అట్లా చేస్తున్నా అంతే. నేను అన్నీ ఆర్గనైజ్ చేసి అంత నీట్గా అంత ప్రజెంటేషన్ ఇవ్వాలా అన్నదైతే నా మైండ్లో లేదు. నేను ఎట్లా చేసుకుంటానో అట్లే చూపిస్తున్నా. అన్నీ సపరేట్ బౌల్స్ పెట్టి అవి ఇవి ఇట్లాంటిదంతా మనం చెయ్యము. మనమంతా కొంచెం మాస్ టైప్లోనే చేస్తాను నేను వంటలు కూడా. అట్లనే ఉంటాయి. నచ్చితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మిగతా వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. అండ్ మనము ఇందులోకి అయితే ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కదా. లాస్ట్గా మనము ఇంకా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఎత్తుకొచ్చి మనము రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా అది ఫ్రై అయిన తర్వాతే ట్రాన్స్ఫర్ చేయాలి, ఎందుకంటే మనకి రైస్ కుక్కర్లో ఫ్రై అవ్వదు కాబట్టి. ట్రాన్స్ఫర్ చేసుకొనేసి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మనము ఆన్ చేసుకున్నామంటే ఒక 20 to 30 minutesలో మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. పర్లేదు, రైస్ కుక్కర్లో బాగానే వచ్చింది అనిపిస్తుంది నాకు కూడా. టేస్ట్ చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నదైతే చెప్తాను మీకు. అంటే రైస్ కుక్కర్లో టేస్ట్ ఏమన్నా చేంజ్ అవుతుందా అనుకుంటున్నా. మామూలుగా చేసినప్పుడు అయితే బాగానే ఉంటుంది. నాకు ఆల్మోస్ట్ బగారా రైస్ ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈసారి చూడాలి రైస్ కుక్కర్లో చేసా కదా ఎలా ఉంటుంది అని. అండ్ చూడండి, బియ్యం కూడా పర్లేదు, బాగానే పొడిగానే వచ్చింది. అండ్ మీలో ఎంతమంది స్టోర్ బియ్యం వాడతారు చెప్పండి. నేనైతే అదే వాడతా, బయట మేము కొనము. స్కూల్కి కూడా హెత్విన్కి కూడా ఈ రైసే పెడతాను. నేనేం అట్లా ఫీల్ అయ్యే పర్సన్ కాదు. అయ్యో వాళ్ళంతా ఇలాంటివి తెచ్చుకుంటారు, సన్న బియ్యం తెచ్చుకుంటారు, మంచి స్నాక్స్ తెచ్చుకుంటారు, మా బాబుకి ఇట్లా పంపించాలి, ఇట్లంతా ఫీల్ అయ్యే రకం కాదు. మనం ముందు నుంచి ఎలా ఉన్నామో అలానే ఉంటాను నేను. అదే పిల్లలకు కూడా నేర్పిస్తాను. అండ్ బగారా రైస్ టేస్ట్ అయితే చూసాను, చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.